అంత ఆసక్తి లేకుండా నేను భక్తుణ్ణి, నేను భక్తురాల్ని, నేను భక్తురాలిని అంటే ఏంది అది? నేను విశ్వాసిని, నేను ప్రార్థన చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఏంది అది? మన వంతు మనం దేవుని కొరకు ఫలించడి పాత్రలుగా ఉండాలి. చూడనివ్వండి నీ త్యాగాన్ని కూడా దేవుణ్ణే, చూడనివ్వండి నీ ప్రయాసను కూడా దేవుణ్ణి. నీకున్న శక్తి కొంచెమేనా, నువ్వు చాలా కష్టపడ్డావు అననివ్వాలి. రేపు అంటాడు. ఈ విషయాలన్నీ దయచేసి మనస్కరించి దేవుని కోసం ఫలించడానికి నడుం కట్టండి. కాటి కాలు దాచుకున్న ముసలి వాళ్ళు, అవయవాలు వికలాంగం అయిపోయినటువంటి వాళ్ళు దేవుని కొరకు, ఆత్మల రక్షణ కొరకు అంత పాటుపడుతుంటే నీ శరీరానికి ఏమన్నా ఒక్క వంకర ఉంది? కాట పెడితే 80 కేజీలు, 90 కేజీలు, 70 కేజీలు, 60 కేజీలు తక్కువ దోగవు నువ్వు. ఏమన్నా మరి ఏం చేస్తున్నావు దేవుని కోసం? నువ్వు ఏది నీ త్యాగం? ఏది నీ సమర్పణ? ఏది నీ భారం? ఏది సబ్బు రుద్దినట్టు రుద్దటమేనా? ఏసైనే బాగా వాడబడాలి. ఎకరాల పొలాలు ఉన్నాయి, ఎందుకు సమాధి ఏసై అడుగుతున్నాడు. ఇదిగో ప్రభువా ఉంది, నేను చేయలేనయ్యా, చేసేవాళ్ళని పంపయ్యా. ఇదిగో దేవుడు అన్యాయస్తుడా? మనకున్నది ఏదన్నా మనకి 4 ఉంటే 1 ఇమ్మన్నాడు. ఆ ఉన్న దానిలో మనం దేవునికి అంత చోటిస్తే అన్యాయస్తుడండి. 4కి 40 ఇవ్వడు. ఆయన దగ్గర ఏం లేదా? నీ బుద్ధిని పరీక్షిస్తాడు, మన మనసుని పరీక్షిస్తాడు, మన త్యాగాన్ని చూస్తాడు. దేవాలయానికి పోయి కూర్చున్నాడు యేసయ్య. దేవాలయానికి పోయి వచ్చిన వాళ్ళంతా మూటలు వేస్తున్నారు హుండీలో. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. ఒక ఆమె 2 కాసులు తెచ్చేసింది. అదిగో ఆమె వేసింది అందరికంటే ఎక్కువ అన్నాడు. చూస్తుంటాడండి సైలెంట్గా చూస్తుంటాడు. అదిగో ఆమె వేసింది అందరికంటే ఎక్కువ. అదేంది ప్రభువా, వాళ్ళు చాలా దినారాలు మూటలు తెచ్చేసారు కదంటే, అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఆమెకు ఉన్నదే ఆ 2 కాసులు, వాళ్ళకేమో ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళకి విస్తారంగా ఉన్న దానిలో కొంత తెచ్చేశారు. కానీ ఈ పేదరాలకు ఉన్నదే 2 కాసులు, తనకున్నదంతా వేసేసింది అన్నాడు. ఉన్నదే ఇంటికాడేం దాచుకోవాలా, తెచ్చేసేసింది. నేను చెప్తున్నా, దేవుడు మనకి ఏదన్నా దారి చూపించాడు, ఏదన్నా మనకు అంత వస్తువు అమరేటట్టు చేశాడంటే దయతో చేశాడు. నీకు అవకాశం ఇచ్చాడు, చెయ్యి నా పని కొరకు తోడ్పాటు అందించని. కాబట్టి క్లియర్గా చెప్పా, ఇది అర్థం చేసుకొని